రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 వాలంటీర్ కుటుంబాలకు నమస్కారాలు. నేను మీ లంకా గోవిందరాజుని, వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే, ఇప్పుడు దాకా నాకు చాలామంది చాలా మెసేజ్లు కూడా పెట్టారు. సరే, ఏమైనప్పుడు కూడా మనం ఎవరిని బలపరుస్తున్నాం, వాలంటీర్లు పెడుతున్నారు కదా, వాలంటీర్లు పెడుతున్నారు. కొన్ని చోట్ల వాలంటీర్లకి బలమే ఉంది, మనం ఇంకోళ్ళని గెలిపించవచ్చు కదా అనేది చాలామంది చెప్తున్నారు. ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను, వాలంటీర్ల ఆత్మగౌరవం కోసం మనం అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. వాలంటీర్ బలం, వాలంటీర్ శక్తి కోసం మనం చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. మన హక్కులో భాగంగానే ఈరోజు నామినేషన్ చేయడం కూడా జరిగింది, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ. ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా మన మాటలు వినకుండా వదిలేసింది. కాబట్టి ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఇప్పటి నుంచి గేమ్ చేంజ్. అంటే ఇప్పుడు దాకా వాలంటీర్ వ్యవస్థ మీద ఫైట్ చేసిన మనం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థతో పాటు ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద కూడా మనం ఫైట్ చేస్తూ అందరినీ కలుపుకుంటూ డెఫినెట్గా రేపు చట్టసభల్లో మన వాలంటీర్లు ఖచ్చితంగా వెళ్ళాలనే ఒక ఉద్యమంలో భాగంగా చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా మెగా డిఎస్సి ఏమైపోయింది, తొలి సంతకం పెట్టిన మెగా డిఎస్సి 8 నెలలైనా కూడా పూర్తి చేయలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. దీన్ని ప్రశ్నించడానికే మన వాలంటీర్లు పోటీ చేస్తున్నారు. తర్వాత నిరుద్యోగ వృత్తి, గతంలో 2,000 ఇచ్చేవాళ్ళు, ఈ రోజు 3,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన 8 నెలలు గడిచినా కూడా ఒక నిరుద్యోగ వృత్తి ఇచ్చే పరిస్థితి లేదు. దాన్ని ప్రశ్నించడానికి వాలంటీర్లు రంగంలోకి దిగారు. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే నిరుద్యోగ సమస్య కాదు, మరి జాబ్ క్యాలెండర్ జనవరి 1 తారీఖు కల్లా జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తామని చెప్పిన వ్యక్తులు మరి జనవరి దాటి ఏ నెలలో ఉన్నాం, ఫిబ్రవరి కూడా ఫస్ట్ అయిపోయింది. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ యొక్క డీటెయిల్స్ ఏంటి అంటే ప్రభుత్వం చెప్పలేని పరిస్థితిలో ఉంది. 20 లక్షల మంది ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఉద్యోగం కలుపుతామని చెప్పేశారు. దావోసేలు వచ్చారు. దావోసేలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే మనకి ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకొస్తారో, మనకి ఎన్ని ఉద్యోగాలు పెడతారో అని అనుకుంటే, నేను ప్రజలు నా మీద చాలా ఎస్టిమేషన్ పెట్టుకుని ఉంటారు, మేము అన్ని వాగ్దానాలు చేసాం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ వాగ్దానం కూడా అమలు చేసే పరిస్థితి లేదు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని జాగ్రత్తగా తీసుకెళ్లాలనుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అభివృద్ధి తప్ప సంక్షేమం చేసే పరిస్థితుల్లో నేను లేనని తేల్చి చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు దావోసేలు వచ్చిన తర్వాత, ఎలాగా మీరు హామీ ఇచ్చేటప్పుడు మీకు తెలియవా ఇవన్నీ? వీటిని ప్రశ్నించడం కోసం వాలంటీర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో వాలంటీర్తో పాటు శివగణేష్ గారు పోటీ చేస్తారు. అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా గ్యాడ్జెస్ ఎన్నికల్లో జి మమతా గారు పోటీ చేస్తారు, కంటా మమత. ఖచ్చితంగా వీళ్ళిద్దరిని కూడా వీటిని ప్రశ్నించడం కోసం వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ మన వాలంటీర్ అందరూ ఐకమత్యం చూపించండి. మన వాలంటీర్లు ఒక యూనిటీగా ఉండాలి. ఖచ్చితంగా మన హక్కుల కోసం ఫైట్ చేస్తున్నాం. అందరి హక్కుల కోసం ఫైట్ చేసేటప్పుడు మనమే మార్గదర్శకం. కాబట్టి చాలా మంది అంటారు, మీకు 2వ ఓటు వేయించుకొని 1వ ఓటు మాకేయండి అని చెప్తే అన్ని పక్కన పెట్టండి. మనకి ఇప్పటికే మన వ్యవస్థలో చాలా మంది మేము క్యాండిడేట్గా ఉన్నాం, ఫస్ట్ మాకు వేయండి అని చెప్పేసి మనం పెడుతున్నారు. 2,60,000 మందికి వాళ్ళ బ్యానర్లు పెట్టుకొని మా అభ్యర్థులు మీరు మాకు ఓట్లు వేయండి అని చెప్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళందరినీ, వాలంటీర్ వ్యవస్థ మీద ఫైట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఓటు వాలంటీర్లకు వేసుకుంటాం, 2వ ఓటు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి మీకే వేస్తాం అని చెప్తాం. ప్రతి వాలంటీర్ కూడా ఫస్ట్ ఓటు మనకే వేయించుకోండి, మనం వేసుకోవడం మన తోటి వాళ్ళతో కూడా వేయించండి, మన సత్తా చూపించండి. ఇప్పటికే మనకున్న సమాచారం చెప్తున్నాను, సచివాలయ సెక్రటరీ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళందరినీ అనుకూలంగా తీసుకోవచ్చుకోవాలి. ప్రభుత్వంగా వ్యతిరేకంగా ఉన్న ప్రతి వాళ్ళు కూడా మనకు ఓటేస్తేనే ఇది ప్రభుత్వ వ్యతిరేకం అని తెలిసింది. ఎందుకంటే వాలంటీర్లకి ఏ రాజకీయ జెండా లేదు, ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. వాలంటీర్లు వాళ్ళ పొట్టగుడ్డు కోసం 8 నెలల నుంచి ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ఒక అడుగు ముందుకేసి గేమ్ చేంజ్ అనే ఒక పేరుతో అందరి కోసం కూడా ఫైట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. వీళ్ళకి రాజకీయ ఏజెండా లేదు కాబట్టి ఖచ్చితంగా ఫైట్ చేయడానికి వెనకాడరు. కాబట్టి అందరూ కూడా నిరుద్యోగంగా ఉన్నటువంటి నిరుద్యోగులు, వాళ్ళే కాకుండా ఎంప్లాయీస్, ప్రభుత్వ వ్యతిరేకంగా మీకు ఏమైతే హామీ ఇచ్చిందో హామీలు కొంగలో కలిపేస్తుందో మీరు ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి వేయడం వల్ల ఉపయోగం లేదు. ఈ వాలంటీర్కి వేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ వాలంటీర్కి వేస్తారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలకి వ్యతిరేక ఓటు ఇది ఎవరికి? వాలంటీర్ వ్యవస్థకి ఓటు వేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినట్టే. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ వాలంటీర్లకు ఓటు వేసినప్పుడు మాత్రమే ప్రభుత్వానికి కళ్ళు తెరిస్తాయి. 164 స్థానాలతో బలంగా ఉన్న మేము ఎక్కడైనా మేము సాధించగలం అనుకుంటారేమో, కానీ ప్రజాక్షేత్రంలోకి ప్రజలే అంతిమ తీర్పు ఇవ్వగలుగుతారు. ఈ ప్రజల్లో కూడా డిగ్రీ చదువుకున్న మీలాంటి వాళ్ళు తీర్పిచ్చే తీర్పు మీద ఆధారపడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ 8 నెలల పాలనలో వాళ్ళు చెప్తున్న మాటలు, దొంగ మాటలను కూడా అర్థం చేసుకొని వాలంటీర్లకి మీరు బలంగా ఓటు వేయగలిగితే, మొదటి ప్రాధాన్యత ఓటు వేయగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు వాలంటీర్లకు పడింది, అందుకే వాలంటీర్లు గెలుస్తున్నారని ఒక నినాదం వెళ్ళగలిగితే ప్రభుత్వం ఇచ్చిన మాటని జాగ్రత్త పడుతుందని చెప్పి మేము తెలియజేస్తూ అందరికీ నమస్కారం.